ఇవాల్టి వీడియోలో 8 స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఈ 8 స్టాక్స్ కూడా నేనైతే బంగారం కన్నా సీరియస్ గా తీసుకుంటానండి. అయితే ఇవి పెరిగిపోతాయి, ఇవి కొనండి అమ్మండి ఇలాగ కాదు. బంగారం ఇంత స్పీడ్ గా పెరుగుతుంటే బంగారం కన్నా వీటికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నా అనే విషయం మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రశాంతంగా చక్కగా కాఫీ తాగుతూ లేదా టీ తాగుతూ హాయిగా వినండి వీడియోని. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ నవీన్ ఫ్లోరైన్ అండి. ఒకసారి ఊహించండి, ఒక రైతు మామిడి చెట్టు వేసాడు అనుకోండి. కొన్ని సంవత్సరాల పాటు ఏమీ ఉండదు, అలా వాటరింగ్ చేస్తూనే ఉండాలి, జాగ్రత్తగా వెయిట్ చేస్తూనే ఉండాలి, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ సడన్ గా ఒక 2-3 ఏళ్ల తర్వాత వేసవకాలం రాగానే ఆ మామిడి చెట్టు కంప్లీట్ గా మామిడికాయలు కాస్తుందండి. కానీ ఆ మామిడికాయలు కాసే వరకు కూడా ఎంత వెయిట్ చేయాలి, ఎంత పని. కానీ ఒక్కసారి కాయడం స్టార్ట్ అయితే మాత్రం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది పంట, అవునా? అలాగే కెమికల్ కంపెనీస్ కూడా అంతే. ఎస్పెషల్లీ నవీన్ ఫ్లోరైన్ లో కూడా మనకి ఇదే జరుగుతుందండి. వాళ్ళు ఫ్యాక్టరీస్ ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు, అప్రూవల్స్ తెచ్చుకుంటూనే వస్తున్నారు, కాంట్రాక్ట్స్ సైన్ చేస్తూనే ఉన్నారు, కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూనే వచ్చారండి. కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ నెమ్మదిగా ఇలా చేసుకుంటూ వస్తుంది. బట్ ఒక్కసారిగా ఈ కంపెనీలో మార్పు రావడం గమనిస్తున్నాం. గడిచిన సంవత్సరంన్నరగా మార్కెట్లు పడిపోతుంటే ఈ స్టాక్ చూడండి ఏమవుతుందో. అండ్ ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలు వచ్చినట్టు ఈ కంపెనీకి బిజినెస్ పెరగడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే సడన్ గా నిన్నమ్మన్నటి వరకు కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్న ఈ కెమికల్ సెక్టారే కొంత రివైవ్ అవుతుందనేలాగా మనకు మాటలు వినిపిస్తున్నాయండి. రీసెంట్ గా ఈ కంపెనీ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఎక్స్ప్లోడ్ అవుతున్నాయి. రీసెంట్ గా క్వార్టర్లీ నెంబర్స్ గమనించండి ఎలా పెరుగుతున్నాయో, అలాగే సేల్స్ గమనించండి ఎలా పెరుగుతున్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి ఎలా మారుతున్నాయో. సో నవీన్ ఫ్లోరైన్ అనే ఒక మామిడి చెట్టు మనకి పంట చేతికొచ్చే టైం కనిపిస్తోందండి. అందువల్లే ఈ కంపెనీలో గ్రోత్ కనిపిస్తుంది. కానీ మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే భయపడతారు, అదేంటి సార్ ఈ స్టాక్ ఇలా పెరిగిపోయింది, దీని గురించి ఇంకా పెరుగుతుంది అనేలాగా, లేదు బిజినెస్ ఇంత బాగుందనేలాగా మాట్లాడుతున్నారు ఏంటి అని. మామిడి చెట్టు ఈ సంవత్సరం కోతకొచ్చిందండి, మీరు చూసుకోలేదు, మళ్ళీ కోతకొస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. అంటే ఈ స్టాక్ మనకి అవకాశాన్ని మళ్ళీ ఇస్తుందండి. ఇప్పుడు గ్రోత్ మిస్ అయిపోయాం అనుకోవడం, అయ్యో పెరిగిపోయింది అనుకోవడం భ్రమ. ఒకసారి పంటకొచ్చింది అంటే చెట్టు వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తూనే ఉంటుంది. వీళ్ళకి మార్జిన్స్ 30% ఉన్నాయండి, న్యూ ఎక్స్పాన్షన్స్ చేస్తున్నారు, లార్జ్ ఫ్యూచర్ రెవెన్యూ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి ఒక్కసారి కస్టమర్ కనుక కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు అంత వేరం వేరొకరి దగ్గరికి వెళ్లే సమస్య ఉండదు. సో ఇప్పుడు ఈ కంపెనీలో ప్రాఫిట్స్ అనేవి సేల్స్ కన్నా స్పీడ్ గా పెరుగుతుండడం మనం గమనిస్తామండి ఇక మీదట. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు కెపాసిటీని బాగా పెంచారు, కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నారు, అప్రూవల్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ బిల్డప్ చేశారు. ఇక మీద ఖర్చులేముండవు, ఇక వచ్చేవన్నీ ప్రాఫిట్లే అనమాట. అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి కంపెనీస్ కి ఇంత స్ట్రాంగ్ గా నెంబర్స్ కనిపించినప్పుడు ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే ఉంటాయండి. అంటే స్టాక్ బాగా పెరుగుతుంటుంది, పిఈ పెరిగిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తుంటాం, కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా ఇలాంటి స్టాక్స్ లో అవకాశాల కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది బై సెల్ రికమెండేషన్ కోసం చేస్తున్న వీడియో కాదు, మీకు ఒక కంపెనీ తాలూకా పరిస్థితి ఏంటి అని చెప్పడానికి నేను చేస్తున్న ఒక ప్రయత్నం. నేను చెప్తున్న విషయం మీకు నచ్చినా లేదు ఉపయోగపడుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. నెక్స్ట్ మనం మాట్లాడుతున్న కంపెనీ క్వాలిటీ పవర్ అండి. ఇక్కడ కూడా సేమ్ సినారియో, స్టాక్ ప్రైస్ అయితే అమాంతం పెరిగిపోయింది, చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయండి. బట్ ఇంకా మనకి అర్థం కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్వం బంగారం గనులు ఉండేవండి, ఐడియా ఉందా? ఆ బంగారం మైనింగ్ చేసే టైంలో ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో అంటే గోల్డ్ మైన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత పూరైపోయారండి, ఎందుకంటే మైన్స్ కంప్లీట్ అయిపోయి. కానీ ఆ టైంలో ఎవరైతే షవల్స్ అమ్మారో వాళ్ళు స్టేబుల్ గా మనీని సంపాదించారు. అయితే ఇక్కడ షవల్స్ అంటే ఏంటని అడుగుతారు చాలా మంది. గనుల్ని లేదు అంటే వీటిని మైనింగ్ చేసేటప్పుడు తవ్వడానికి ఉపయోగించే పనిముట్లండి షవల్స్ అంటే. సో ఇప్పుడు అలాంటి సినారియో మళ్ళీ కనిపిస్తుందండి. ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ రెవల్యూషన్ లో అయితే ఉన్నది. ప్రతి దేశం కూడా ఎస్పెషల్లీ మన ఇండియా గురించి మాట్లాడుకుంటే పవర్ గ్రిడ్స్ అని, ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అని, రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇలాగా కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, ఏ డేటా సెంటర్స్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఎయిర్ కండిషనర్స్ అవ్వచ్చు, డిజిటల్ ఇన్ఫ్రా అవ్వచ్చు, ఇలా ఎక్కడ ఏది తీసుకున్నా కూడా డెవలప్మెంట్ అనే మాట వినిపిస్తుంది. కానీ వెనకాల కొంతమంది మాత్రమే వీటన్నిటికీ సపోర్ట్ అయ్యేలాగా బ్యాక్ బోన్ ని చాలా స్ట్రాంగ్ గా చేసుకొని నిలబడుతున్నారండి. అలాంటి కంపెనీ క్వాలిటీ పవర్. బై సెల్ రికమెండేషన్ కాదండి. అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. జనరల్ గా ఇప్పుడు మన ఇండియాలో డిమాండ్ ఎలక్ట్రిసిటీకి పెరిగిపోతుందండి. వేసవకాలం వస్తే చాలు
హై పీక్ డిమాండ్ మనం చూసేస్తున్నాం. కానీ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని డేటా సెంటర్స్ కైనా మన ఇళ్లకైనా ఎక్కడికైనా పంపించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇండియాలో లేదు. మీకు తెలుసా అండి, మన ఇండియాలో ఇప్పుడు డేటా సెంటర్ స్టాక్స్ పెరగకపోవడానికైనా లేదు పవర్ సెక్టర్ స్టాక్స్ మొన్న పడిపోవడానికైనా ప్రధాన కారణం ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ లేక కాదండి. జనరేట్ అవుతున్న ఎలక్ట్రిసిటీని స్టోరేజ్ చేయడానికి గానీ లేదు స్టోర్ అయిన ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి ఇళ్లకి లేదా కన్స్యూమర్స్ కి పంపించడానికి నెట్వర్క్ అయితే లేదు. సో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఆ నెట్వర్క్ ని తయారు చేసే ఒక బ్యాక్ బోన్ గా అయితే ఉన్నారు. ఎఫిషియెంట్ గా ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి వీళ్ళు మూవ్ చేయగలుగుతున్నారండి. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, స్ట్రాంగ్ గా మాకు రెవెన్యూ గ్రోత్ అయితే ఉంటుందని, హెల్దీ మార్జిన్స్ మాకు ఉంటాయని, 700 నుంచి 800 కోట్ల రెవెన్యూస్ మేము ఫర్దర్ గా సాధిస్తామని, పవర్ ఎక్విప్మెంట్, ట్రాన్స్మిషన్, గ్రిడ్ ఇలాగా ఇన్ఫ్రాక్ సంబంధించి ఒక స్ట్రాంగ్ సైకిల్ నడుస్తుందని, ఆ సైకిల్లో ప్రతి దీంట్లో మేము ఉన్నామని, మార్జిన్స్ ఇక్కడి నుంచి పెరుగుతాయని, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో జంప్ అనేది మేము ఖచ్చితంగా చూస్తామని చెప్తున్నారండి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది కూడా పూతకొచ్చిన మామిడి చెట్టు అయిపోయిందండి. చాలా మంది మిస్ అవుతారు. బట్ నెక్స్ట్ అవకాశం కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి స్టాక్స్ డిస్కస్ చేయడమే కాదండి, వాటిని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, లేదు అంటే ఒక కంపెనీ ఎందుకు పెరుగుతోంది, పెరుగుతున్నది హైప్ వల్ల పెరుగుతోందా, లేదు ఎందుకు ఖచ్చితంగా గ్రోత్ ఫర్దర్ గా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి. నాలాగే మీరు కూడా ఇలాంటి విషయాలు ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఈ 2026 స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వచ్చండి. ఇది 15 డే మనీ బ్యాక్ గ్యారంటీతో అయితే వస్తున్న కోర్స్ ఇది. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ కనిపిస్తుంది కదండి, దానికి మెసేజ్ పెడితే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఎంటార్ టెక్నాలజీస్ అండి. దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ తండ్రి కొడుకులు ఒక చిన్న వర్క్ షాప్ అయితే పెట్టుకున్నారు అనుకుందాం. వాళ్ళకి ఒక రోజు సడన్ గా ఇస్రో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. రాకెట్ లో సర్వైవ్ అవ్వగలిగే మెటీరియల్స్ మీ దగ్గర ఉన్నాయా, మాకేమైనా కొన్ని వస్తువులు తయారు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. అలాగా ఈ కంపెనీ నెమ్మదిగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడం స్టార్ట్ చేసిందండి. అలాగవి రాకెట్స్ కి, ఆ తర్వాత న్యూక్లియర్ ప్లాంట్స్ కి, ఇంక్లూడింగ్ డిఫెన్స్ సిస్టమ్స్ కి, క్లీన్ ఎనర్జీ మెషిన్స్ కి, ఇలాగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిన కంపెనీ ఇది. ఇప్పుడు మీరు గమనించండి, మన ఇండియా డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతోంది, ప్రతి సంవత్సరం ఖర్చులు పెంచుకుంటూ వెళ్తోంది. మిసైల్ సిస్టమ్స్ కోసం కూడా ప్రతి దేశం ఇప్పుడు పాకులాడుతోంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పేస్ ప్రోగ్రామ్స్ మన ఇస్రో వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారండి. సక్సెస్ఫుల్, ప్రపంచంలోనే తక్కువ కాస్ట్ లో హైయెస్ట్ సక్సెస్ పొందిన సంస్థ ఇస్రో. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇలాంటి స్మాల్ వర్క్ షాప్ ఏమైంది, నెమ్మదిగా ఇలాగా స్పేస్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, మిసైల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, డిఫెన్స్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఇలా తెచ్చుకుంటూ ఒక పెద్ద కంపెనీగా మారింది. అండ్ పెద్ద కంపెనీగా మారడం సమస్య కాదండి, ఎందుకంటే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ బాగా పెరిగిపోతుంది, మీరు చూస్తున్నారు. కానీ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, ఇంతవరకు వచ్చిన గ్రోత్ ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ కూడా మా తాలూకా రెవెన్యూస్ 50% పెరుగుతాయి అని చెప్తున్నారండి. ఇంత ధైర్యంగా మేనేజ్మెంట్ ముందుకు వచ్చేలా మాట్లాడుతుంటే స్టాక్ ప్రైస్ పెరగకుండా ఎందుకు ఉంటుందండి. అయితే మనం మామిడి చెట్టు కథ చెప్పుకున్నాం కదా, ఈ వేసవి మేబీ వచ్చింది ఆల్రెడీ, అంటే కొంత గ్రోత్ చూసాం. నెక్స్ట్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేకరీ ఉందండి. బేకరీ వాళ్ళు రోజుకి ఒక 10 కేకులు అమ్ముతున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఫ్యూచర్ లో వేసవి సెలవులు వస్తున్నాయనో, లేదు అంటే పార్టీస్ జరుగుతాయనో, లేదు అంటే సంహో వాళ్ళకి అర్థమైంది మార్కెట్ లో కాస్త బిజినెస్ పెరగడానికి అవకాశం ఉందని నెమ్మదిగా కెపాసిటీ పెంచుకున్నారండి. ఒక రోజు సడన్ గా 100 కేకులు ఆర్డర్ వచ్చింది. సో రోజుకు 10 కేకులు అమ్మే వాళ్ళు ఇప్పుడు 100 కేకులు అమ్మడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకున్న ఖర్చు ఏమైనా పెరిగిందా అండి? లేదు కదా. అంటే ఎగ్జిస్టింగ్ అంతా చేసుకుని వచ్చారు. ఇక్కడ నుంచి అంతా కూడా ఎన్ని ఆర్డర్లు వస్తే అన్ని ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేయడమే వీళ్ళ పని. స్పెషల్ గా మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టడానికి అయితే అవసరం ఏం లేదు. ఎక్స్ట్రాగా రెంట్ పే చేయక్కర్లేదు, ఎక్స్ట్రాగా సాలరీస్ పే చేయక్కర్లేదు. కానీ ఎక్కువ అమ్ముతున్న కేకుల మీద వస్తున్న ప్రాఫిట్లు మాత్రం పెరుగుతూ కనిపిస్తుంటాయి. అలాగే ఎంటార్ కూడా సిమిలర్ సినారియోలో కనిపిస్తుందండి. ఇంతవరకు కూడా టెక్నాలజీని డెవలప్ చేసుకుని కంపెనీస్ తాలూకా ఆర్డర్లు తెచ్చుకుని పార్ట్నర్స్ ని పెంచుకుంటూ వెళ్తూ వస్తుందండి. అమెరికాలో మంచి క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. సో వాళ్ళకి ఏమవుతుంది, అక్కడి నుంచి ఆర్డర్లు కంటిన్యూస్ గా రావడంతో ఈ కంపెనీకి ఖర్చులు తక్కువ, ప్రాఫిట్లు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఆపరేషనల్ లెవరేజ్ అంటారు. అంటే ఖర్చు పెరగకుండానే, ఎక్కువ పెట్టుబడి పెట్టకుండానే ఫర్దర్ గా ప్రాఫిట్లు పెరగడం అనమాట. ఇది ఈ కంపెనీలో జరుగుతుంది. సో ఈ కంపెనీ ఇలాగే ఎగ్జిక్యూషన్ కనుక స్టార్ట్ చేసి కంటిన్యూ చేసింది అనుకోండి, డిఫెన్స్ ఆర్డర్లు రావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఆర్డర్ పెరగచ్చు, స్పేస్ ప్రోగ్రామ్స్ రావచ్చు, క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇలాగ అన్ని విషయాల్లోని మంచి డిమాండ్ కనిపిస్తుంది. కనుక మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా 50% గ్రోత్ మేము చూస్తాము, ఇంతవరకు వచ్చిన గ్రోత్ కాదు నెక్స్ట్ గ్రోత్ చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు.
అర్థమవుతుందండి కంపెనీలో ఏం జరుగుతుందో. సో ఇప్పుడు డైలీ చాట్ ఓపెన్ చేసి చూడండి, చూస్తే అమ్మ నాయనో అని గుండె పట్టుకుంటారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ రేట్ గెయిన్ టెక్నాలజీస్ అండి. ఇది కూడా సిమిలర్ సినారియో, కాకపోతే స్టాక్ ప్రైస్ చూస్తే పర్వాలేదు అనిపిస్తుందండి. రీసెంట్ గా గ్రోత్ వచ్చినట్టు వచ్చి కాస్త స్లో డౌన్ అయింది. కానీ ఈ కంపెనీలో ఏం జరుగుతుంది అంటే, రేట్ గెయిన్ టెక్నాలజీస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి. వీళ్ళు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద పెద్ద పెద్ద హోటల్స్ కి వాటందరికి పంపిస్తూ రెవెన్యూస్ అయితే జనరేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక రూమ్ బుక్ చేయాలనుకుంటున్నారు హోటల్లో. మీరు ఏం చేస్తారు, 5 హోటల్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఎంత ఉందో చూస్తారు. ఒక్కొక్క యాప్ లోని లేదంటే ఒక్కొక్క హోటల్ దగ్గర ఒక్కొక్క ప్రైస్ కనిపిస్తూ ఉంటుంది. మీకు కావాల్సిందో మీరు బుక్ చేసుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, మీకే హోటల్ ఉంది, ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళకి మీ హోటల్ రికమెండ్ అయ్యేలాగా ఎటువంటి టైముల్లో మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ పెట్టాలి, ఏ టైంలో ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కనిపించాయి అనుకోండి, మీ బిజినెస్ పెరుగుతుందా లేదా. ఇక్కడ రేట్ గెయిన్ టెక్నాలజీస్ వాళ్ళు అదే పని చేస్తున్నారండి. అంటే ఒక హోటల్ అవ్వచ్చు, లేదు అంటే ఎవరైనా ఒక బిజినెస్ ఎంటిటీ అవ్వచ్చు, మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న డేటా కాదండి, దాని వెనకాల ప్రైస్ ని ఎప్పుడు పెంచాలి, ఎంత పెంచాలి, ఎప్పుడు రెడ్యూస్ చేయాలి, ఒకవేళ ఎంటీ రూమ్స్ ఎక్కువ ఉన్నా లేదు బిజినెస్ పెరగాలన్నా ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, అంటే మార్కెట్ లోన బుకింగ్ తాలూకు హిస్టరీని బట్టి, బుకింగ్ తాలూకు స్పీడ్స్ ని బట్టి, ఇలాగ చాలా చాలా ఇన్సైట్స్ ని కంపెనీకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూస్తున్న చాలా కంపెనీస్ కి వెనకాల ఉన్న బ్రెయిన్ అన్నమాట ఈ కంపెనీ. ఇంతవరకు కూడా వీళ్ళు ఆ కంపెనీకి సంబంధించి సాఫ్ట్వేర్లు అవ్వచ్చు, లేదు అంటే డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ట్రావెలింగ్ అనేది ఎక్కువ అవుతుంది, ఎయిర్లైన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, హోటల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి, టూరిజం కూడా పెరుగుతుంది ఎస్పెషల్లీ. సో ఇన్ని ఇండస్ట్రీస్ కి వీళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళ తలక సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేసి రెవెన్యూ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా చాలా ఎయిర్లైన్స్ కంపెనీస్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, టూరిజం డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, వీళ్ళు సాఫ్ట్వేర్ ని యూస్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతాయి కూడా, ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిపోయిందండి ఆల్రెడీ. ఇక పెద్దగా ఖర్చు ఏమి ఉండదు, కావాల్సిందల్లా ఏంటి, కొత్త క్లయింట్స్ రావడమే, జస్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడమే. సో దీని వల్ల ఏమవుతుందండి, కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా ఖర్చులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, ఇక మీదట గ్రోత్ చూస్తాము, అది కూడా ఆషామాషిగా కాదు, మినిమం 50% 60% పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు వీళ్ళు కూడా. అంటే ఒకసారి కస్టమర్ వస్తే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా పేమెంట్ చేస్తూనే ఉంటారు, అలా కొత్త కస్టమర్లు యాడ్ చేసుకుంటూనే ఉంటారు అనమాట. అయితే మీరు అడగచ్చు, సార్ ఎన్ని కంపెనీలు ఉంటాయండి, ఎన్ని కంపెనీస్ వీళ్ళు యాడ్ చేసుకుంటుంటారు, కంపెనీకి ఇంక పెరగడమే కానీ ఇంక ప్రాబ్లం ఏమి ఉండదా అని. నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఏది కూడా 100% జరుగుతుందని నేను చెప్పట్లేదు, ఎస్పెషల్లీ బై సెల్ రికమెండేషన్స్ కింద కాదండి. ఒక కంపెనీ తాలూకా ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా, బిజినెస్ గ్రోత్ ఎందుకు వస్తుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నా. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, షార్ట్ టైమ్ లో కమింగ్ డేస్ లో కొన్ని రోజుల వరకు మేము 50% గ్రోత్ ని ఈజీగా చూడగలము అని చెప్తున్నారు. అందువల్లే పడిపోతున్న ఈ స్టాక్ లో మళ్ళీ రికవరీ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే రెవెన్యూస్ పెరుగుతాయో ప్రాఫిట్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి, ఖర్చులు ఎక్కువ ఉండవు కనుక ఆటోమేటిక్ గా ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతుంది. సో ఇంతవరకు స్లోగా ఉన్న కంపెనీలో ఇప్పుడు ప్రాఫిట్లు పెరగడం మనం క్లియర్ గా చూస్తామండి ఫర్దర్ గా. ఇది బిజినెస్ లో వస్తున్న మార్పు. ఈ మార్పుని మనం ట్రాక్ చేయాలి, ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంపెనీస్ అన్నిటి గురించి మనం రెగ్యులర్ గా మన వీడియోస్ లో కవర్ చేస్తూ ఉంటామండి. మీరు కనుక ఫాలోఅప్ చేస్తే మన వీడియోస్ ని, అంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మన వీడియోస్ కి నోటిఫికేషన్ అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుతున్న స్టాక్ లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ అండి. ఒక్క మాట అండి, ఫస్ట్ దీని డైలీ చార్ట్ చూడండి, గడిచిన 1 year లో ఎలా ఉంది అంటే అబ్బా అంటారు మీరు కూడా. కానీ వెంటనే సార్ ఇది పెరిగిపోయింది కదా సార్, దీని గురించి ఎందుకు, తక్కువలో ఉండి పెరిగే స్టాక్స్ గురించి మాట్లాడని అంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం ఈ సంవత్సరం మామిడి పళ్ళు మిస్ అయ్యామేమో, వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ ఉంటాయండి. అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక 10 ఏళ్ల క్రితం కార్లు అంటే మనకి ఏం తెలుసు, ఇంజన్లు, టైర్లు, స్టీరింగ్ వీళ్లు, మహా అయితే ఏవో చిన్న చిన్న స్పీకర్లు ఇలాంటివేవో. కానీ ఇప్పుడు మోడర్న్ కార్స్ ఏమవుతున్నాయండి, సెన్సార్లు, లైటింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ కాంపోనెంట్స్, ప్రీమియం ఇంటీరియర్స్. అంటే ఏమవుతుంది, కారు తాలూకా యాక్సెసరీస్ చాలా చాలా పెరిగిపోతున్నాయండి. ఏవైతే మనం కాంపోనెంట్స్ ఇన్సైడ్ యూస్ చేస్తున్నామో కార్ లో, వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే మనకి ఇంటీరియర్ కార్ లో ఇంజిన్ కాకుండా మిగిలినవన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయో, అలాంటి టైంలో ఇలాంటి కంపెనీస్ బాగా లాభాలు అయితే సంపాదిస్తాయండి. ఇప్పుడు అదే జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఇండియాలో ఆటో సెక్టార్, ఎస్పెషల్లీ ఈవీ సెగ్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే రిమైనింగ్ ఎంటైర్ సెక్టార్ కూడా మనకి బాగా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని కూడా మనకు తెలుసు. రీసెంట్ గా రిజల్ట్స్
రిజల్ట్స్ ప్రకటించినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే మా తాలూకా గ్రోత్ గైడెన్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పారు. జనరల్ గా ఒక కంపెనీ గ్రోత్ గైడెన్స్ బాగుంటుంది అని చెప్తే మార్కెట్ చాలా సీరియస్ గా గమనిస్తుందండి. అవి నంబర్స్ లో కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఈ విధంగా చెప్తుందో ఖచ్చితంగా ఫర్దర్ గా దానికి సంబంధించి విషయాలు ఆరాతీయడం మనం చేయాలి. వీళ్ళు కొత్తగా 3 బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నారండి. డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారు. ఈవీ అడాప్షన్ పెరుగుతుంది కనుక ఖచ్చితంగా ప్రీమియం వెహికల్స్ డిమాండ్ అది కూడా పెరుగుతుందని, హై వాల్యూ కాంపోనెంట్స్ మేము మంచి కంపెనీలకి రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తున్నామని, దీనివల్ల బిజినెస్ పెరుగుతుందని బల్ల కొద్ది చెప్తోంది కంపెనీలకు మేనేజ్మెంట్. అదే కాన్ఫిడెన్స్ మన స్టాక్ ప్రైస్ లో కూడా చూడొచ్చు. మరి ఇలాంటి స్టాక్స్ ఎప్పుడు కొనాలి సార్? ఇది ఇంకా కింద పడే ఛాన్స్ ఉందా? ఒకవేళ పడితే ఎప్పుడు పడుతుంది, ఎంతవరకు పడుతుంది, పడితే కొనాలా లేదు ఇక్కడి నుంచి పెరుగుతుందని ఆశతో కొనాలా? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ 2026 స్టాక్ మార్కెట్ వర్క్ షాప్ లో కవర్ చేస్తున్నామండి. ఒక కంపెనీని ఎలా అనాలిసిస్ చేయాలి, ఆ కంపెనీలో గ్రోత్ ఉందా లేదా, ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుంది అంటే దాన్ని ముందుగా మనం కొని పెట్టుకోవాలా, లేదు గ్రోత్ వచ్చినప్పుడు కొనాలా? ఎందుకంటే కొన్ని కంపెనీస్ గ్రోత్ మొదలైతే కొనడానికి అవకాశం ఇవ్వండి, సడన్ గా పెరిగిపోతాయి. ఇలాగ పెరిగే స్టాక్స్ ని మీరు ముందుగా ఐడెంటిఫై చేసి పట్టుకోవడానికి కావాల్సిన ఒక స్ట్రక్చరల్ ప్రాసెస్ అండి, ఒక రిపీటెడ్ ప్రాసెస్. ఒకసారి కనుక మీకు అర్థమైతే కంటిన్యూస్ గా మీరు అలాంటి స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది మీకు. ఇలాంటి ప్రాసెస్ ని మీకు నేర్పించడానికి నేను చేస్తున్న ప్రయత్నం అండి ఇది. అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ పెడితే కోర్స్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నది సాయి లైఫ్ సైన్సెస్ అండి. నేను జనరల్ గా చెప్తున్నానండి, ఒక సినిమా హిట్ అయితే పేరు ఎవరికి వస్తుందండి? హీరోకి వచ్చేస్తుంది, ఆ తర్వాత డైరెక్టర్ కి వస్తుంది. కానీ ఆ తెర వెనకాల ఎంత మంది కష్టం ఉంటుందో, అవునా? అలాగే ఫార్మా సెక్టార్ లో కూడా ఒక మెడిసిన్ వచ్చింది అంటే స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు టక్ మన మెడిసిన్ వచ్చేదండి. కొంత రీసెర్చ్ జరుగుతుంది, కొంత టెస్టింగ్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఆ తర్వాత అది అవుట్ సోర్స్ అవుతుంది. ఒక పెద్ద ఎకో సిస్టమే వెనకాల ఉంటుందండి, చాలా మంది కష్టం ఉంటుంది. సో ఇప్పుడు ఫార్మా సెక్టార్ లో మనం ఇంత గ్రోత్ చూస్తున్నాము, ఇండియా ఎంత టాప్ స్పీడ్ లో ఉంది, లేదు ఫ్యూచర్ లో గ్రోత్ వస్తుంది, ఎస్పెషల్లీ అమెరికా దగ్గర నుంచి చైనాకి వెళ్లే బిజినెస్ మన ఇండియాకి వస్తుంది అని ఇన్ని ఆశలతో ఉన్నాం కదా. మరి ఆ ఆశల్ని నిలబెట్టే ఒకానొక కంపెనీ ఏదైనా ఉంది అంటే అది సాయి లైఫ్ సైన్సెస్ అండి. చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో ఈ కంపెనీ కూడా ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ ఫార్మా కంపెనీస్ తాలూకా గ్రోత్ ని సపోర్ట్ చేయడంలో సాయి తాలూకా వర్క్ కూడా కనిపిస్తుందండి. అండ్ రీసెంట్ గా ఈ కంపెనీ తాలూకా బిజినెస్ చాలా చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే స్టోరీ కాదండి, మ్యాటర్ కూడా మాట్లాడదాం. ఈ కంపెనీ తాలూకా బిజినెస్ రీసెంట్ టైమ్స్ లో చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ తాలూకా రిలేషన్షిప్స్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కి ట్రస్ట్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అండి. సో ఒకసారి ఒక పెద్ద కస్టమర్ వచ్చేయడం అంటే ఆ ట్రస్ట్ వేరే వాళ్ళ మీద అంత వేరే మారదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కంపెనీ నెమ్మదిగా వాళ్ళ తలక సేల్సే కాదండి, వాళ్ళ తలక మార్జిన్స్ కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తూ లాంగ్ టర్మ్ లో గ్రోత్ కోసం గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు వీళ్ళకున్న ట్రస్ట్ అయితే పెరుగుతుంది, దీనివల్ల గ్లోబల్ గా బిజినెస్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ అవుట్ సోర్సింగ్ సెగ్మెంట్ లో మాకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు దీన్ని ఎగబడి కొంటున్నారండి. అందువల్లే స్టాక్ ప్రైస్ కూడా మనకి ఈ విధంగా కాస్త గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే ఈ కంపెనీకి సంబంధించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే నెక్స్ట్ 3 to 5 years పాటు 50 to 20% CAGR తో మేము పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. CDMO అవ్వచ్చు, ఫార్మా అవుట్ సోర్సింగ్ అవ్వచ్చు, చాలా ప్రీమియం వాల్యుయేషన్స్ గ్లోబల్ గా ఉన్నాయండి. మాకు కూడా అదే స్టేటస్ వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ మార్జిన్స్ ఇప్పుడు అప్రాక్స్ గా మనం చూసుకుంటే 28% కనిపిస్తుందండి. 25 లో మనకి 24% కనిపిస్తుంది. ఇది చూడండి నెమ్మదిగా పెరుగుతుంది. ఇలాగా ఫర్దర్ గా 30% కూడా మేము రీచ్ అవుతాము అని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ సేల్స్ పెరగడంతో పాటు మార్జిన్స్ కూడా పెరిగాయి అనుకోండి, ప్రాఫిట్లు ఇంకా స్పీడ్ గా పెరిగిపోతాయి అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది అది. చూడండి మార్చి 2024లో 109 కోట్లు ఉంటే 2025కి 228 కోట్లు, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. కానీ సేల్స్ డబుల్ అయ్యాయా? అవ్వలేదు. చూసారా, జస్ట్ ఒక 10% 20% గ్రోత్ మాత్రమే ఉంది. కానీ ఇంత ప్రాఫిట్ డబుల్ ఎందుకు వచ్చింది? మార్జిన్స్ లో మనకి చాలా తేడా వచ్చింది. అందువల్ల మార్జిన్స్ పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయని కంపెనీ వాళ్ళు చెప్పడం ఈ కంపెనీకి ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది బై సెల్ రికమెండేషన్ కాదండి, మళ్ళీ చెప్తున్నా. ఒక కంపెనీ తాలూకా గ్రోత్ ఎలా వస్తుంది అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మోస్ట్ హాటెస్ట్ స్టాక్ ఏదైనా ఉంది అంటే ఈ డేటా సెంటర్ స్టాక్స్ అండి. ఎస్పెషల్లీ డేటా సెంటర్ కూలింగ్ స్టాక్స్ అని మనం వింటున్నాం కదా, ఈ KRN హీట్ ఎక్స్చేంజర్. ఇందాక మనం ఒక చెట్టు గురించి, ఒక రైతు గురించే మాట్లాడితే ఇక్కడ 10 ఎకరాల్లో మనకు పొలం ఉంది అంటే నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుందండి? KRN హీట్ ఎక్స్చేంజర్ కూడా సిమిలర్ సినారియో.
ఇంతవరకు కూడా 10 ఎకరాలు సాగు చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడం, ఇలాంటివన్నీ వీళ్ళు చేశారండి. ఇప్పుడు సడన్ గా 10 ఎకరాల నుంచి మనకి ఒకేసారి గ్రోత్ రాబోతోంది. ఈ కంపెనీ వాళ్ళ తలక కెపాసిటీ మనకి ఎగ్జిస్టింగ్ నుంచి అంటే 20%, 30% నుంచి 50% అబౌవ్ పెరగడానికి అవకాశం కనిపిస్తోంది. ఇదే టైంలో ఆ గ్రోత్ నిజమే అని చెప్పడానికి డేటా సెంటర్ స్టాక్ సంబంధించి వస్తున్న గ్రోత్ మనం చూస్తున్నామండి. సో ఈ వీడియో లెంగ్త్ ఇప్పటికే ఎక్కువైపోయింది కనుక ఈ కంపెనీ గురించి, నెక్స్ట్ మరొక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ గురించి కూడా ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మన టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లై లో లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఇవాళ ఓవరాల్ గా మనం 8 స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్టే. ఈ 8 స్టాక్స్ కి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఇంకా నేను పోస్ట్ చేస్తానండి. ఇవాళ జస్ట్ బిజినెస్ గ్రోత్ ఎందుకు వస్తుందనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇంకా డీటెయిల్డ్ గా అనాలిసిస్ ని నాకు అవకాశం ఉన్నప్పుడు వీలు చూసుకుని తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.